హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సమాజంలో ఎంతోమందికి అవసరం ఉండి కూడా బయటకు అడగలేక సందేహపడే ఒక ముఖ్యమైన మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. అదే వయాగ్రా. దీని గురించి మనకు తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే ఎక్కువ. అంతకంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దీని జోలికి వెళ్ళకూడదు అన్న విషయాలపై ఈరోజు పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. సాధారణంగా వయాగ్రా అనేది ప్రాణాంతకరమైన సమస్యలు కలిగించే మందు కాదు. కానీ అవగాహన లేకుండా వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. మొదటగా దీనివల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. గణాంకాల ప్రకారం వయాగ్రా వాడే వాడిలో దాదాపు 40% మందిలో తలనొప్పి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఏదో సాదాసీదా తలనొప్పిలా కాకుండా ఎవరో సుత్తితో తలపై గట్టిగా కొట్టినట్లుగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ మందు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. దాని ప్రభావం తల భాగంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి నొప్పి వస్తుంది. దీనితో పాటు ముక్కు దిబ్బడ వేయడం, అంటే ముక్కు బ్లాక్ అయిపోయినట్లు అనిపించడం, మెడ పట్టేయడం వంటివి కూడా చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్యలు. ఇవి తాత్కాలికమే అయినప్పటికీ వీటి గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల మనం అనవసరంగా భయపడకుండా ఉండవచ్చు. అయితే వయాగ్రా విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దీనిని ఎవరు వాడకూడదు అన్నది. ముఖ్యంగా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు లేదా లివర్ డ్యామేజ్ అయిన వారు ఈ మందును వాడడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే ఈ మందు శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న గుండె లేదా అవయవాలు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. మరీ ముఖ్యంగా గుండె జబ్బుల కోసం మందులు వాడేవారు చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీరు సార్బిట్రేట్, ఇండ్యూర్ నైట్రేట్ లేదా నైట్రోలంగ్ వంటి నైట్రేట్ సంబంధిత మందులు వాడుతున్నట్లయితే వయాగ్రా వాడడం అస్సలు క్షేమం కాదు. ఎందుకంటే నైట్రేట్లు మరియు వయాగ్రా కలిసినప్పుడు శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే గుండె జబ్బులు ఉన్నవారు లేదా బీపీ మందులు వాడేవారు దీనిని కేవలం ఒక టాబ్లెట్ కదా అని అశ్రద్ధ చేయకూడదు. వీటితో పాటు ప్రస్తుతం చాలామంది ప్రోస్టేట్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు వాడే మందులు కూడా వయాగ్రాతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నా లేదా పైన చెప్పిన గుండె సమస్యలు ఉన్నా వయాగ్రా వేసుకోవడానికి ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కేవలం సొంత నిర్ణయాలతో లేదా స్నేహితులు చెప్పారని ఇలాంటి మందులు వాడడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే చిన్న జాగ్రత్తలే రేపు మనల్ని పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ నుంచి కాపాడతాయి. వయాగ్రా వాడకం వల్ల కలిగే ఈ 40% తలనొప్పి లేదా ముక్కు దిబ్బడ వంటివి సాధారణమే అయినా లోపల ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే దీన్ని ఉపయోగించాలి. సరైన డోసేజ్ ఏంటి, మీ శరీరానికి ఇది సరిపడుతుందా లేదా అనేది కేవలం ఒక నిపుణుడైన వైద్యుడు మాత్రమే చెప్పగలడు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.